దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళికలో లేని ఏ దెబ్బ, ఏ గాయము నీ మీద పడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి విశ్వాసం. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పములో లేని ఏ గాయము నీకు తగలనివ్వడు. అంత నమ్మదగిన దేవుడు. మనల్ని పోషించే విషయంలో ఎంత నమ్మకస్తుడో దేవుడు, మనకు గాయము చేసే విషయంలో కూడా అంతే నమ్మకస్తుడు అండి. 119వ కీర్తన 75వ వచనం చూడండి. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవని, విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. అంటే తన విశ్వసనీయతను వదిలిపెట్టి దేవుడు నన్ను గాయపరచలేదు. నమ్మకత్వముతోనే దేవుడు నాకు గాయము చేశాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ కుటుంబంలో, భౌతిక కుటుంబంలో గాని, ఆత్మీయ కుటుంబంలో గాని, చదువుకునే చోట గాని, ఉద్యోగం వ్యాపారం చేసే చోట గాని, ఏ స్థలంలో గాని దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము, దేవుని సంకల్పము లేని ఏ గాయము మనకు దేవుడు మన దరికి రానివాడు. ఒక గాయము జరిగింది, ఒక నష్టము జరిగింది, ఒక నింద మన మీదకి వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక తృణీకారం, తిరస్కారం వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని చిత్తము ప్రణాళికలో ఉన్నదే నీ జీవితంలో వచ్చింది. నమ్మాలి. నాకు గాయము చేసే విషయంలో కూడా దేవుడు నమ్మకమైన వాడు.